ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? ప్రభు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించి లేవగానే మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ హృదయంలో ఏదైనా దుఃఖం ఉండొచ్చు, ఉదయాన బాధ ఉండొచ్చు, లేవగానే కన్నీరు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు మీ కుటుంబంలో ఉండి ఉండొచ్చు. అయినా దేవుని మాట మీ జీవితంలో నూతన సృష్టి చేస్తుంది. ఎందుకంటే వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించానో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యే ప్రభువై ఉన్నారు. ఈ మాటలు నావి కాదు, సాక్షాత్తు ప్రభువే మీతో మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుని మాట మిమ్మల్ని తాకగానే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, నూతన సృష్టి జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్కును ఉన్నట్లుగా నమ్మండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీకున్న ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, మీ ప్రతి కామెంట్ని చదువుతున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థించేద్దాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఏ సమస్య, ఏ బాధ, ఏ కన్నీటిలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాల్లో అడుగు పెట్టబోతున్నాడు, మీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. నీ మీదప్పుడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, శత్రు పోరాటంతో సతమతమైపోతున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ మీద పడుతున్న, నిన్ను బాధిస్తున్న శత్రు పోరాటములన్నిటినీ నీ ఎదుట ఉండకుండా హతమగినట్లు చేస్తున్నాను. ఆ పరిస్థితులన్నీ ఒక్క త్రోవను వచ్చినాయి, కానీ అవి భయపడుతూ 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోబోతున్నాయని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించారంటే, నిన్ను బలహీనపరుస్తున్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నిన్ను శోధిస్తున్నా, నీకు ఆటంకంగా ఉన్నా, నిన్ను నలగొడుతున్నా, నిన్ను బలహీనపరుస్తూ ఉన్నా, నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతిదాన్ని కూడా ఆయన తరిమివేయబోతున్నాడు. ఒకవేళ నీవు తరుముతుంటే శత్రువు వెళ్ళడం లేదేమో, పోరాటాలు వెళ్ళడం లేదేమో, కానీ ప్రభువే తరుముబోతున్నాడు నీ జీవితంలో ఉండి నీ ప్రతి శత్రు పోరాటాన్ని. అయితే ఈ వాగ్దానం వింటున్న నిన్ను ఈ వాగ్దానం నమ్మకుండా బలహీనపరుస్తాడు. నీతో అంటాడు, ఇంత భక్తి చేస్తున్న నీ భక్తికి ప్రతిఫలం ఏది? ఇంతగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావు, దానికి ప్రతిఫలం ఏది? నీ యథార్థతకు ప్రతిఫలం లేదు, నీ పరిశుద్ధతకు ప్రతిఫలం లేదు, నీ భక్తికి ప్రతిఫలం లేదు, నీ ప్రార్థనా జీవితానికి ప్రతిఫలం లేదు. దేవుని కొరకు నువ్వు ఎన్నో చేస్తున్నావు కదా, ఆయన కొరకు నువ్వు ఎంతో నమ్మకంగా ముందుకు వెళ్తున్నావు, అన్నీ విడిచిపెట్టి ఆయన మీద ఆనుకున్నావు, అయినా నీ భక్తికి ఎంత మాత్రం ప్రతిఫలం లేదు. ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వేమీ చెయ్యలేవు, నీ పరిస్థితులన్నీ చేయి దాటిపోయిందని నిన్ను బలహీనపరిచి నువ్వు కృంగిపోయేటట్లు చేస్తాడు. కానీ నీవెంత మాత్రం కృంగిపోవద్దు. ఎంతగా వాడు నీకు అబద్ధాలు చెప్తున్నా కూడా వాడి మాటలు పట్టించుకోవద్దు, వాడి ఆలోచనలు పట్టించుకోవద్దు. నా దేవుడు నమ్మదగిన వాడని అదే విశ్వాసాన్ని కొనసాగించు. వాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా, ఎంతగా నిన్ను కృంగదీస్తున్నా అదే విశ్వాసాన్ని కొనసాగించు. తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎప్పటికైనా నిన్ను విడువడు, ఎడబాయాడు. సాతాను చెప్తున్న ప్రతి మాట అబద్ధమైన రుజువు చేస్తాడు నీ జీవితంలో. ఎందుకంటే ఆయనపై ఆనుకున్న నిన్ను ఆయన అవమానపరచడు, సిగ్గుపరచడు. శత్రు పోరాటములు ఒక్క మార్గంలో నుండి వచ్చి 7 మార్గాల నుండి పారిపోయేటట్లుగా నీ జీవితంలో చేయబోతున్నారు ఆయన. దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని తెలుసుకున్న దావీదు భక్తుడు అంటాడు, నేను బాలుడినై ఉంటిని,
ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను, కానీ నీతిమంతులు విడువబడ్డా కానీ వారి పిల్లలు భిక్షమెత్తుటగా నిన్ను చూడలేదంటాడు. సింహపు పిల్లలు లేమి కలవి ఆకలిగా ఉంటే కానీ యెహోవాను ఆశ్రయించి వారు ఏ మేలు కొదువై ఉండదని చెప్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకు తోడేండు నిన్ను నడిపిస్తాడు. శత్రు పోరాటంలో కూడా నీ చేయి విడిచిపెట్టాడైనా ఒక్క దిక్కు నుండి వచ్చిన శత్రువులను 7 దిక్కుల్లోనూ పారిపోయేటట్లుగా చేస్తాడు నీ జీవితంలో. సేన దురాత్మ పట్టిన వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అంత భయంకరమైన శత్రు పోరాటంలో ఉన్నాడు. అనేకమైన దురాత్మలు అతన్ని బంధించాయి, అతని జీవితాన్ని సర్వనాశనం చేసాయి, ఆ వ్యక్తిని సమస్తానికి దూరం చేశాయి. అయితే ఒక రోజున ప్రభువు ఆ దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు మాట సెలవీయగానే ఆ దురాత్మలను గద్దించగానే అవి ఎట్టు వేళ్లలో కూడా తోచలేదు. వాటికి ప్రభువును వేడుకుంటున్నాయి, మమ్మల్ని నా పందుల్లోకి పంపించవా అని. నిజంగా ప్రభు గద్దించగానే అవి విలువెల్లాడుతూ ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఒక్క దిక్కు నుండి వచ్చే కానీ అవి ఎటు వేళ్లలో తోచని పరిస్థితిలో కంగారు పడి భయపడి పారిపోయే ప్రియదేవుని బిడ్డలారా, నిజమే నీవు గనుక ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నట్లయితే, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా సాగాలను వెళ్తున్నట్లయితే, ఏ శత్రువుని ఎదుటకు వచ్చినా, ఏది నేను పడవేలను చూసినా ఎంత మాత్రము కూడా నువ్వు ఓడిపోవు. అయితే ఒకవేళ శత్రువు నిన్ను వెంటాడుతూ ఉన్నాడంటే, సాతాను శక్తులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయంటే, సాతానికి ఇష్టమైనవి నీ జీవితంలో ఉన్నాయేమో, నీ కుటుంబంలో ఉన్నాయేమో ఒక్కసారి పరిశీలించుకోండి. వాడు ఆకర్షించబడుతున్నాడంటే వాడికి ఇష్టమైన ఏమైనా నీ జీవితంలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకోండి. పైకి భక్తిగా కనబడుతున్నా మీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీ రహస్య జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. అందరూ ఉన్నప్పుడు మంచిగా ఉన్నా, రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సాతానికి అవకాశం ఇస్తున్నావా, లేక నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ఒంటరితనంలో కూడా నీ పరిశుద్ధతను కాపాడుకో. సాతాను నిన్ను ఎంతగానో శోధిస్తాడు నీ ఒంటరితనంలో. అయినప్పటికీ కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించు. సాతానిక ఎప్పటికీ కూడా నీ దగ్గరకు రాకుండా 7 దిక్కుల నుండి పారిపోతాడు. నిన్ను పడవేయలేక, నిన్ను నశింపచేయలేక, నీ జీవితాన్ని పాడు చేయలేక, నీ కుటుంబాన్ని పాడు చేయలేక వాడు నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. ప్రియ సహోదరి, ఈరోజు ఒకసారి పరిశీలించుకోండి. మీ రహస్య జీవితం ఎలా ఉంది, నీ బహిరంగ జీవితం ఎలా ఉందో నీ రహస్య జీవితం కూడా ఆ విధంగానే ఉండాలి. ప్రభువుకు నీ అంతరంగమే ప్రాముఖ్యం. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టడం లేదు, కానీ నీ అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాడు. రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, మనుషులతో ఏ విధంగా ఉంటున్నావు, దానినే ప్రభు చూస్తున్నాడు. కాబట్టి అందరిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవించు. సాతానికి ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు. నీవు ఆ విధంగా జీవిస్తున్నప్పుడు శత్రువు ఎంతగా నిన్ను కదుపుతున్నా, వాడెంతగా నిన్ను శోధిస్తున్నా నిన్ను పడనివ్వడు ప్రభు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ శత్రు పోరాటంలో మీరున్నారో, పాపంలో పడిపోతున్నారా, రహస్య పాపంలో పడిపోతున్నారా, ఏ సాతాను బంధకాలకు లోనైపోతున్నారు, ఏ సాతాను ఉచ్చుల్లో పడిపోతున్నారు, ఒక్కసారి దేవుని సందులో మోకరించండి. అవునయ్యా, నేను పడిపోతున్నాను, నేను జారిపోతున్నాను తండ్రి, నా రహస్య జీవితం బాగలేదయ్యా, నా అంతరంగం సరిగా లేదయ్యా, అందుకే శత్రువు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, అందుకే నా జీవితంలో ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ పోరాటాలు. అయ్యా, ఈరోజు ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను క్షమించండి అయ్యా అని ప్రభు సందు మోకరించి ఒప్పుకోండి. ఎక్కడి నుండి శత్రువు వచ్చాడో, ఏవి పట్టుకొని వచ్చాడో, ఒక దిక్కు నుండి వచ్చినవాడు 7 దిక్కులు పారిపోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి విశ్వాసంతో నాతో మోకరించండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చారు, నీ కృపను బట్టి సజీవులుగా ఉంచారు. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మీద ఇప్పుడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదురుండి పారిపోదురని సెలవిచ్చారు. అయ్యా, ఎంతమంది జీవితాలు శత్రువు వారిని అరికడుతూ వారి జీవితాలను పాడు చేయాలని, వారి జీవితాన్ని నశింపచేయాలని, వారి కుటుంబాన్ని నశింపచేయాలని, వారి బిడ్డలను పాడు చేయాలని వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి, 7 దిక్కుల నుండి వాడు పారిపోతున్నాడని. అయ్యా, ఎవరి కుటుంబంలో శత్రువు ఉన్నాడో వాడిని మీరు గజగజలాడిస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబంలో నుండి వాడిని వెళ్ళగొడుతున్నందుకు వందనాలు.
వారి బిడ్డల్లో నుండి వాడిని వెలగొడుతున్నందుకు వందనాలు. వారి ప్రతి పరిస్థితి నుండి వాడిని వెలగొడుతున్నందుకు వందనాలు తండ్రి. ఇక ఏ శత్రువు కూడా ఎవరిని అంటలేదని, ఏ శత్రువు ఎవరిని బాధించడానికి వీల్లేదని, ఏ ఒక్కరిని పాడు చేయడానికి వీల్లేదని, ఏ శత్రువు ఇక పన్నాగము ఏ జీవితంలో ఉండకూడదని, యేసునామములో ప్రతి ఒక్కరి జీవితంలో విజయము కలగాలని యేసునామములో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను. శత్రువులంతటి మీద అధికారం ఇచ్చిన యేసునామములో ప్రతి కుటుంబంలో విడుదల కలుగునుగాక, ప్రతి జీవితంలో విడుదల కలుగునుగాక, ప్రతి ప్లేస్లో విడుదల కలుగునుగాక. సాతానికి అవకాశం ఇచ్చే పరిస్థితులు వారి జీవితంలో ఉండకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. వాడికి ఇష్టమైన వారి జీవితంలో లేకుండా ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. వాడికి ఇష్టమైన జీవితం జీవించకుండా ప్రత్యేకమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శ్రమల్లో శోధనలో ఉండి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో నీకు తెలుసు, ఎవరు ఏ కన్నీటితో ఉన్నారో మీరు చూస్తున్నారు. ప్రతి కామెంట్ని మీరు చదువుతున్నారు, ప్రతి జీవితంలో ఉన్న పోరాటం కూడా మీరు చూస్తున్నారు తండ్రి. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటున్నారు. ఎంతమంది హృదయపూర్వకంగా మొరపెడుతున్నారో, పూర్తిగా నీపై ఆధారపడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారి జీవితంలో పోరాటం ఏదైనప్పటికీ కూడా అన్నిటి నుండి విడుదల కలుగునుగాక. విత్-ఇన్ డేస్లో ఉన్న అద్భుత కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా రేపు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. మీ దోతులు తోడుగా ఉంచండి అయ్యా. చక్కటి ఆరోగ్యం ఇచ్చి, ధైర్యం ఇచ్చి వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న కుమార్తెల్ని చేతులకు అప్పగిస్తున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా మీ కుటుంబం అంతటికీ తోడయండి. ఈ దినము ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఏ పనులు ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ భయం వారిని వెంటాడుతుందో, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, 7 దిక్కుల్లో నుండి మీ శ్రమ, మీ శోధన, మీ శత్రు పోరాటములన్నీ పారిపోయేటట్లుగా చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నానని వారందరూ కూడా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మీరు నమ్మిన ప్రకారంగానే మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.